కేంద్ర మంత్రి కుమారస్వామిని ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు అందిస్తున్న సహాయానికి ధన్యవాదాలు తెలిపారు. ఏపీ అభివృద్ధిపై శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ కుమారస్వామితో చర్చించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కాంగ్రెస్ కు షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు రాజీనామా చేశారు. జిల్లాలో తనకు సహకరించిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు. గత ఎన్నికల్లో వైసీపీ టికెట్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ లో చేరారు చిట్టిబాబు. ఏపీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఎమ్మెల్యే చిరి బాలరాజు. పోలవరం నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. ప్రతి మండలంలో జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కడప జిల్లాను రాష్ట్రంలో నెంబర్ 1 గా నిలుపుతామన్నారు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్. జిల్లాలో శ్మశానాల అభివృద్ధిపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. 20 లక్షలతో అభివృద్ది చేసిన డాన్కాన్ శ్మశాన వాటికను ఎమ్మెల్యే ప్రారంభించారు. మైదుకూరు మండలంలో 13 శ్మశాన వాటికలు అభివృద్ది చేస్తామన్నారు. గండికోట ఉత్సవ ఏర్పాట్లను కడప కలెక్టర్ పరిశీలించారు. కేంద్రం విడుదల చేసిన 77 కోట్ల రూపాయలతో వచ్చేడాది ఈ ఉత్సవాలను జరపనున్నారు. అభివృద్ది పనులు పూర్తయితే పర్యాటక సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. పర్యాటకుల భద్రత విషయంలో అవుట్ పోస్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో అక్రమ నిర్మాణాలను మున్సిపల్ అధికారులు తొలగించారు. ఎస్వీఆర్ సర్కిల్లో నిర్మించిన 3 షాపులను తొలగించారు. పట్టణంలో ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ ఏసుబాబు హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా మామిడాలపల్లిలో స్థానికులు ధర్నా చేపట్టారు. లారీలతో మానేరు వాగు నుంచి ఇసుక తరలిస్తూ ఉండటంతో రోడ్లు దెబ్బతింటున్నాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రహదారి మొత్తం గుంతలు ఏర్పడి దుమ్ము ధూళితో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. అధికారులు స్పందించి లారీలకు అడ్డుకట్ట వేయాలని విజ్ఞప్తి చేశారు. కాకినాడ జిల్లా చేబ్రోలులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ముందు రోగి బంధువులు ధర్నా చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యంతో ప్రాణాలు పోయాయని ఆరోపించారు. 6 నెలల నుంచి నైట్ షిఫ్ట్ లో సిబ్బంది లేక తామంతా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. గుడివాడలో జనసేన కార్యకర్తలు నిరసన చేపట్టారు. జనసేన నేత బ్యానర్ చించివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జై జనసేన అంటూ నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. బైకులు దొంగతనాలు చేస్తున్న వ్యక్తిని మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 13 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. లాక్ వేయని బైక్లను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్నాడని ఏసీపీ శ్రీధర్ రెడ్డి తెలిపారు.